సమోసాలా? నేను నిన్న రాత్రి పార్టీలో చాలా ఈట్ చేశాను. అంత తిన్నాక నేను 3 days ఫాస్టింగ్ చేసేయాలేమో. నేనైతే ఒకటి కూడా తిన్ను. అయినా ఇవి అసలు నీకోసం ఏం కాదులే మిస్ మెడోనా. ఈ సమోసాలన్నీ రేఖ వాళ్ళ నాన్నగారి పుట్టినరోజు కోసం చేస్తోంది. అవును దివ్య వదిన, మా నాన్నగారికి సమోసాలంటే చాలా ఇష్టం. అందుకే ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజున ఇంట్లో సమోసాలు చేసి పేదవాళ్ళకి పంచి పెడుతుంటాను. ఓ, హ్యాపీ బర్త్డే టు యు నాన్న. ఇంతకీ నేను ఇంకా మీ నాన్నగారు ఏదైతే చేశారో ఆ తర్వాత నువ్వు ఆయన బర్త్డే కాదు కదా, ఆయన పేరు కూడా హౌస్ లో తలుచుకోరేమో అనుకున్నాను. మిస్ మెడోనా, నువ్వు షాపింగ్కి వెళ్తానన్నావు కదా, ప్రతి తనని తీసుకెళ్ళు. కానీ అత్తయ్య గారు, అందరు ఏమంటున్నారో నేను కూడా అదే అన్నాను కదా. చెప్పేది నీకే, వెళ్ళు. మా నాన్న ఏ తప్పు చేయలేదు. ఆయన తప్పు ఏమీ లేదు, ఆయన అపరాధి కూడా కాదు. ఆయన ఇరికించారంతే. కానీ రేఖ గారు, ఇంతకీ మీ నాన్నగారి కేసులో ఏం జరిగింది? అయినా నేను మీకు ఒక విషయం చెప్పేస్తాను. ఈ ఇంట్లో ఇంకా చాలా మంది ఉన్నారు. మొత్తం విషయం తెలియకుండా ఏది డిసైడ్ చేయరు కూడా. అమ్మా, ఇది కరెక్ట్ కాదు కదా. అరే, మేము కూడా రేఖ గారి ఫ్యామిలీనే కదా. మరి ఈవిడ మన దగ్గర ఎందుకు అన్ని దాయి? ఎందుకంటే ఈ విషయం రేఖ వాళ్ళ నాన్నగారు అండ్ వాళ్ళ గతానికి సంబంధించింది. సో తను ఎవరికి చెప్పాలనుకుంటుందో ఎవరికి వద్దనుకుంటుందో అది కంప్లీట్గా తన ఇష్టం. అండ్ అలానే చేయాలి కూడా. అయినా కూడా ఇది ఇల్లు, పోలీస్ స్టేషన్ ఏం కాదు కదా మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్పి ఎఫ్ఐఆర్ రాయించడానికి. పద దివ్య, ఇది ఇంట్లో వాళ్ళ విషయాలు. మళ్ళంటే బయట వాళ్ళకి ఇక్కడేం పని? ప్రతీక్, అమ్మ రేఖ, ఈ ప్రతీక్ మీద మిస్ మెడోనా ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువైంది. ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. నువ్వు వాడి మాటలేం పట్టించుకోకమ్మా. లేదు పిన్ని గారు, ఏం పర్వాలేదు. రాఘవ, ఆఫీస్ కంటే ముందు అమ్మవారి సన్నిధికి వెళ్ళి దండం పెట్టుకో. లేదత్తయ్య, యాక్చువల్లీ నేను ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలనుకోవట్లేదు. ఎందుకు? ఈరోజు రేఖ వాళ్ళ నాన్నగారి బర్త్ యానివర్సరీ కదా, ఈరోజు రేఖ వాళ్ళ నాన్నగారి బర్త్డే కదా. సో కానీ దీనికోసం మీరు రోజంతా లీవ్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? రేఖ, ఐఎమ్ ద బాస్. నేనేం కావాలంటే అది చేయగలను. పద, ముందు సమోసాలు ప్యాక్ చేయడంలో నేను నీకు హెల్ప్ చేస్తాను. ఇది కూడా చేయలేకపోతున్నారా? యు ఆర్ ద బాస్, రైట్? రాఘవ మీద చాలా ఎక్కువ కేరే చూపిస్తోంది. కానీ ఆ రోజేం దూరంలో లేదు. నేను ఈ చిలక గోరింకల జంటని విడదీస్తాను. రాఘవ మీద కంట్రోల్ కేవలం నాది మాత్రమే ఉండాలి.